సజావుగా ధాన్యం కొనుగోలు జరగాలి. అదనపు కలెక్టర్ నగేష్. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఈ రోజు జిల్లా పరిధిలో కౌడిపల్లి మండలంలో రాయిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కింద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ఎలాంటి భయాందోళన లేకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆయన కోరారు. అలాగే ధాన్యం తూకాలు సక్రమంగా జరుగుతున్నాయా, గోదాముల్లో నిల్వ సదుపాయాలు ఉన్నాయా, గన్ని బ్యాగులు సమృద్ధిగా ఉన్నాయా వంటి అంశాలను ఆయన పరిశీలించారు. అధికారులు రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ శాఖ అధికారుల్లో పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మనం మీరు నవపేట దగ్గర తీసి పెట్టుకున్నాం సార్. బాగా సార్ ఇది ఇప్పుడు లేటెస్ట్ మొత్తం ఇంత మొత్తం వస్తుంది సార్. ఇక్కడ వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టినాడు వాళ్ళది సార్. సో వాళ్ళకి అది మొత్తం రావాలి. ఓకే సార్. ఏమైంది సార్? ఇది అది ఇక్కడ ఏం కాంట్రవర్సీ ఉంది? గవర్నమెంట్ అనేది ఇది ఎట్లా పొజిషన్ ఉంటుంది, ఇది కూడా ఇట్లా ఏం చేసినట్టు నంబర్ అని ఇట్లా కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే దీంట్లో 3 నంబర్లు ఉన్నాయి. 56 మ్యాప్. సో దీంట్లో మీకు 3500 ఎక్స్టెంట్ వస్తుంది. నవాబ్పేట ఓకే. ఇది ఎప్పుడు చేసిన ఏ సర్వే ప్రకారం ఇది? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.